పరమశివావతారమే హనుమ. అందుకే హనుమ ఎక్కడ కాలు పెడితే అక్కడ శుభం, ఎక్కడ పరమశివుని యొక్క పూజ జరిగితే అక్కడ శుభం. శివ అంటేనే శుభం, శివ అంటే మంగళస్వరూపుడు. పరమశివుని యొక్క ఆజ్ఞ లేక మంగళం జరగదు. ఎక్కడ మంగళం జరగాలన్నా, ఎక్కడ గడపకి తోరణం కట్టాలన్నా అక్కడక్కడ పరమశివుని యొక్క అనుజ్ఞ పొందితే మాత్రమే మంగళం జరుగుతుంది. ఆ మంగళం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే ఇంట్లో జరిగేటటువంటి సామాన్యమైన శుభకార్యము దగ్గర నుంచి మోక్ష సంపత్తిని పొందడం వరకు పరమశివుని యొక్క కటాక్షమే. అందుచేతనే పురాణములన్నీ పరిఢవిల్లడానికి కారణం పరమశివుని యొక్క అనుగ్రహం. శివానుగ్రహం లేకుండా ఎవరికి ఎటువంటి వారికి కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలగదు. పోతనామాచ్యులంతటి వారు మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరించాలంటే మొట్టమొదట అమ్మవారిని స్తోత్రం చేశారు. తమ ఇలవేల్పు కనుక అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చినయమ్మ తన్ను